బేసికల్లీ మనం తీసుకునే ఫుడ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది మన బాడీకి లభిస్తుంది. సో, మెయిన్‌గా వచ్చేసరికి ఒక 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అని చెప్పొచ్చు. ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. బట్ మన బాడీకి ఏదైతే హెల్తీయో దాన్ని మనం అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అని చెప్పేసి అంటామనమాట. బట్ అన్‌హెల్తీ ఫుడ్ నుంచి మనకి బాడీకి లభించేది సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం తీసుకునే డైట్‌లో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే మనకి ఓవరాల్ బాడీ హెల్త్ అండ్ హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. సో, అసలు సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్ ఈ ఫ్యాట్స్ గురించి ఏంటి అంటే, మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. సో, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్‌తో పాటుగా మనకి ట్రాన్స్ ఫ్యాట్స్‌తో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుందనమాట. సో, ఈ రెండిటి వల్ల వచ్చే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకు బాడీలో ఎక్కువ అయిపోయినప్పుడు అదేంటి అంటే మనకు బ్లడ్ వెసల్స్‌లో ఒక లేయర్ లాగా ఫార్మ్ అయితుంది. సో, అలా లేయర్ లాగా ఫార్మ్ అయినప్పుడు మనకి హార్ట్‌కి బ్లడ్ సప్లై అనేది ఫ్లో తగ్గుతుందనమాట. బికాజ్ ఆ లేయర్ అడ్డంగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో, అలా తగ్గినప్పుడు మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్ కానీ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి మనం తీసుకునే డైట్‌లో ఎప్పుడైనా సరే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ మనకి ఎక్కువగా వచ్చేసరికి ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ వల్ల కానీ, రిపీటెడ్‌గా ఆయిల్ యూజ్ చేసి అదే ఆయిల్‌తో చేసిన ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు, లేదు అంటే బేకరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! ఎక్కువగా మైదా, డాల్డా ఇవన్నీ వేసి చేస్తారు. అలాంటి ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం వల్ల మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లైక్ అన్‌సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా బాడీకి వస్తాయన్నమాట. బట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసరికి మనకి బాడీకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఎందుకంటే అవి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్స్‌నంతా లివర్‌కి తీసుకొని వెళ్తుంది. సో, అలా తీసుకెళ్ళినప్పుడు ఆ లివర్ వచ్చేసరికి మనకి ఆ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా బయటికి పంపించేస్తుంది. సో, ఆ విధంగా మనకి అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది బాడీకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, దానికోసం అని చెప్పేసి అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా అంటే మరి మనకి ఎంతైతే డైలీ రిక్వైర్మెంట్ ఉంటుందో లైక్ 10% ఆఫ్ ద టోటల్ క్యాలరీస్ అలాగే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా అది కూడా తీసుకోవడం మంచిది కాదు. సో, మనకి అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా వెజిటేబుల్స్ ఆయిల్స్ వల్ల కానీ, లేదు అంటే లిటిల్ లైక్ ఎప్పుడైనా ఒకసారి ఘీ తీసుకోవడం ఇది ఓకే. కానీ టూ మచ్ ఆఫ్ ఈ ఫ్యాట్స్ కూడా తీసుకోవడం మంచిది కాదు. అండ్ మనకి బాడీలో ఎప్పుడైనా సరే ఫ్యాట్ అనేది ఎక్కువైంది అని ఎలా తెలుస్తుంది అంటే మాత్రం మనకి దానికి ఎటువంటి సింప్టమ్స్ అనేవి ఉండవు. రెగ్యులర్‌గా మనం లైక్ వన్స్ ఇన్ 6 మంత్స్ కానీ, వన్స్ ఇన్ ఎ ఇయర్ అట్‌లీస్ట్ మామూలుగా అయితే వన్స్ ఇన్ 6 మంత్స్ లైక్ చెక్ చేసుకోవాల్సొస్తుంది. లేదు అంటే అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ అయినా సరే కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాలి. సో, అలా చేసుకున్నప్పుడే మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తెలుస్తాయన్నమాట. సో, ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు ఆ టెస్ట్‌లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లైక్ టోటల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇలా డిఫరెంట్ లైక్ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, దీంట్లో మనకి ఎక్కువగా హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనేది మనకు బాడీకి గుడ్ కొలెస్ట్రాల్. అది ఆల్మోస్ట్ మనకి 40 ఎంజీ/డీఎల్ ఆ లెవెల్‌లో అయినా సరే మెయింటైన్ చేసుకోవాలి. బట్ అదర్ కొలెస్ట్రాల్స్ లైక్ టోటల్ కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా లెవెల్స్ లోపు మెయింటైన్ చేసుకోవాలి. లైక్ ట్రైగ్లిజరైడ్స్ అయితే లెస్ దాన్ 150 అని చెప్పేసి, టోటల్ కొలెస్ట్రాల్ అయితే లెస్ దాన్ 200, ఎల్‌డీఎల్ అయితే కూడా లెస్ దాన్ 100 ఇలా ఈ లెవెల్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో, మనకి బాడీలో ఈ ఫ్యాట్స్ అనేది హెల్తీ లెవెల్స్‌లో మెయింటైన్ చేయాలి అంటే మనం తీసుకునే టైప్ ఆఫ్ ఫ్యాట్స్‌తో పాటు కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఓవరాల్‌గా మనం గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ అంటే మనకు గుడ్ ఫ్యాట్స్ వచ్చేసరికి వెజిటేబుల్ ఆయిల్ కానీ, ఇట్లా సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవడము, లిమిటెడ్ అమౌంట్స్‌లో లైక్ ఇది ఘీ ఉంటుంది కదా! అది తీసుకోవచ్చు. లేదు అంటే లిమిటెడ్ అమౌంట్‌లో ఘీ తీసుకోవడము అండ్ నాన్ వెజ్ ఫుడ్స్‌తో కూడా మనకి బాడీకి కొలెస్ట్రాల్ అనేది వస్తుందనమాట. సో, అది కూడా ఎవ్రీడే నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకోకుండా వీక్లీ వన్స్ అలా తీసుకోవడము. ఇలా తీసుకుంటే మనకి బాడీకి కొలెస్ట్రాల్ లైక్ గుడ్ ఫ్యాట్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ అయితే కంప్లీట్‌గా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సొస్తుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటి బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది.